సరే ఎనీవే శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమో ఛార్జ్షీట్ మీద స్పందించడు, ఈయనేమో ఉసురు తగులుద్ది అంటాడు. వెంకటకృష్ణ గారు, ఇది రాజకీయ కక్ష సాధించే కేసు అయితే కసిరెడ్డి రాజిరెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పని లేదు కదా. లేదు, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎందుకు ఏమీ కాదు రాజకీయాల్లో. కాబట్టి ఈ కేసులో అరెస్ట్ అయిన చాలా మంది రాజకీయ నాయకులు కాదు. అవును, వీళ్ళ వైసీపీ కోసం పనిచేసే మాజీ మంత్రులు, ఇప్పుడున్న శాసనసభ్యులు, ఇప్పుడున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వాళ్ళు, క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, పేర్ని నాని గారు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, లేదు అంబటి రాంబాబు గారు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎవరిని మద్యం కేసులో అరెస్ట్ చేయలేదే. కాబట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే మాత్రం పచ్చి అబద్ధం. ఇది 5 ఏళ్లు దాదాపు 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ద్వారా ఎవరెవరికి వెళ్ళింది ఆ వివరాలతో సహా విచారణ సంస్థ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఇది స్పష్టంగా ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా జరిగింది. మామూలు రాజకీయ నాయకులు, ఇందాక మీరు ఏదో అన్నారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు, 5 రూపాయలు సంపాదించుకుంటారని, వాళ్ళు ఇట్లా ఒక మాఫియా నెట్వర్క్ ద్వారా పనిచేయరు. అవును, మరి ఈ మాఫియా నెట్వర్క్ లో ఎందుకు అధికారులు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, లేదా ఎవరైతే అసలు ఏమి కుంభకోణం జరగలేదని చెప్తున్నారో ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బులకు సంబంధించి ఎందుకు మాట్లాడటం లేదు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎక్కడికి డబ్బులు పంపించారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విషయాల మీద ఎవరు మాట్లాడటం లేదు. కానీ కేసుని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నది, ప్రజల దృష్టిని మళ్లించడానికి మద్యం కేసు అన్నారు. మరి రోజు రోజా గారు ఏ విషయం మీద నుంచి దృష్టి మళ్లించడానికి మొన్న గెలిచిన ఎమ్మెల్యేలందరినీ గాలి నా కొడుకులు గాలిలో గెలిచారన్నారు. గాలి నా కొడుకులు గాలిలో గెలిచారన్నారు. రేపు ఆగస్టు మొదటి వారంలోనో రెండో వారంలోనో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తప్పనిసరిగా స్పీకర్ గారి అనుమతితో రోజా గారు మొన్న గెలిచిన శాసనసభ్యుల ఆత్మ గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తూ మాట్లాడినందుకు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని, ప్రివిలేజ్ మోషన్ ని రేపు వచ్చే శాసనసభ సమావేశాల్లో నేను మూవ్ చేస్తానండి. అంటే సభా హక్కులు ప్రివిలేజ్ మోషన్ మాత్రమే కాకుండా బయట ఏమీ కేసు పెట్టడానికి అవకాశం ఉండదా ఇటువంటి కామెంట్స్ మీద? ఆవిడని కాదు, మామూలుగా. అంటే మాది మంచి ప్రభుత్వం అండి. అదే కదా, కరెక్టే కరెక్టే కరెక్టే. ఎంత తిట్టినా కూడా మేము కేసు పెట్టొద్దు. ఇంకో విషయం అండి, ఇప్పుడు సాధారణంగా ఇందాక మీరు అన్నారు, మొన్న రోజా గారిని గాలి భానుప్రకాష్ రెడ్డి ఏదో అన్నాడని ఆమె కన్నీళ్లు పెట్టారు అని. రోజా గారిని ఎవరన్నా విమర్శించినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. విమర్శల్లో భాగంగా ఈరోజు రోజా గారు ఏవైతే మాట్లాడారో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత ఇలాంటి భాష ద్వారా వాళ్ళ అభిమానుల్ని, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచి ఏదో విధంగా మళ్ళీ పార్టీని కాపాడుకునే ఒక వ్యూహంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు లేదా రోజా గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. కానీ
సరే, రోజా గారు ఎందుకు మాట్లాడారు, ఏంటి, ఏ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు, లేకపోతే అధికారం పోయిందనే బాధతో మాట్లాడారా, ఉక్రోషంతో మాట్లాడారా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ప్రస్తావన తీయలా. దాని మీద వివరణ ఇవ్వాలి కదండి. నా మెయిన్ పాయింట్ అదే. అసలు మిమ్మల్ని అడిగిన దాంట్లో ఈ దఫా జగన్మోహన్ రెడ్డి తన పేరు ఛార్జ్షీట్లో సిట్టు పేర్కొన్న నేపథ్యంలో దాని మీద అతను ఏదోటి మాట్లాడాలి కదా. అది మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి? మౌనం అంగీకారం అండి. మౌనం అంగీకారంగా తీసుకుందామా? అలాగని ఎప్పటికీ మాట్లాడకుండా ఉంటాడా? రేపు ఏదో మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ మాట్లాడతాడేమో. కాదు, అలాగని ఎలకాలం మౌనంగా ఉంటాడా? రేపు ఎప్పుడన్నా ఇంకో మార్కెట్ యార్డ్కో ఇంకో చోటుకో వెళ్ళినప్పుడు మాట్లాడతాడేమో అంటున్నా. ఒకటండి, మొన్న ఎన్నికల తర్వాత దాదాపు రాజకీయంగా పతనమైన వైసీపీని తిరిగి బతికించుట కోసం ఏదో ఒకటి మాట్లాడటం ద్వారా కూటమి ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి లేదా బురద తల్లి రాజకీయ లబ్ధి పొంది వచ్చే ఎన్నికల వరకు టైం పాస్ చేయటమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇది రాజకీయ కక్షతో చేసేదైతే వైసీపీకి రాజకీయంగా ముఖ్యమైన నాయకులు చాలా మంది బయట తిరుగుతున్నారు. వాళ్ళెవరిని ఈ కేసులో టచ్ చేయలేదు. పైగా లోకేష్ గారు అనేక సార్లు చెప్పారు చట్టబద్ధంగానే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయని. మరి చట్టబద్ధంగానే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటున్నప్పుడు అది రాజకీయంగా కక్ష సాధింపు ఎలా అవుతుంది? అవును, రైట్.